హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు అనే సంగతి తెలిసిందే. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11% వాటా మనదే. ఓ పాకిస్తాన్, మరోపక్క చైనా, ఇంకో పక్క ఉగ్రవాదం నుంచి ఎదురవుతోన్న సవాళ్లను ఎదుర్కోవడానికి మన దేశం సైన్యాన్ని పటిష్టం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. అందులో భాగంగానే రష్యా, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. ఇన్నాళ్ల పాటు ఆయుధాల దిగుమతులకే పరిమితమైన భారత్ ఇప్పుడు ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. భారత్ తాజాగా తోటి ఆసియా దేశమైన ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ క్షిపణులను ఎగుమతి చేసింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్ సోనిక్ మిసైళ్లను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్కు అప్పగించింది. బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ శుక్రవారం ఫిలిప్పీన్స్కు చేరుకుంది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్లను మనీలాకు అందజేశారు. ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచర్లతో పాటు ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచర్ల నుంచి 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించొచ్చు. ఈ క్షిపణులను నేల మీద నుంచి మాత్రమే కాకుండా సబ్మెరైన్లు, నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి కూడా ప్రయోగించొచ్చు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన 2 ఏళ్ల తర్వాత తొలి బ్యాచ్ బ్రహ్మోస్ క్షిపణులు భారత్ నుంచి ఫిలిప్పీన్స్ చేరాయి. భారత్ ఆయుధాలను ఎగుమతి చేయడం ఇదే తొలిసారి కాదు. డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్, ఆర్టిలరీ గన్స్, ఆకాశ్ మిసైళ్లు, రాడార్లు, పినాకా రాకెట్లు, థర్మల్ ఇమేజర్లు తదితర చిన్న ఆయుధాలను భారత్ ఇప్పటిదాకా ఎగుమతి చేసింది. కానీ ఫిలిప్పీన్స్తో కుదుర్చుకున్న బ్రహ్మోస్ ఒప్పందం భారత్కు అతిపెద్ద మిలిటరీ ఎగుమతుల ఒప్పందమని చెప్పొచ్చు. చైనాను నిలువరించే ప్రయత్నాల్లోనూ ఇదే ముందడుగు కానుంది. ఎందుకంటే చైనాకు సరిహద్దు వివాదాలు మన దేశానికే పరిమితం కాలేదు. దాదాపుగా పొరుగున ఉన్న అన్ని దేశాలతోనూ డ్రాగన్కు వివాదాలున్నాయి. ఇక దక్షిణ చైనా సముద్రం విషయంలోనైతే తైవాన్ నుంచి ఇండోనేషియా దాకా ఆ సముద్రంతో తీరం పంచుకుంటోన్న పలు దేశాలతో చైనాకు వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయం తర్వాత ఈ ప్రాంతంలో భారత్ నుంచి ఆయుధాల కొనుగోలుకు మిగతా దేశాలు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారులుగా ఉన్నాయి. రష్యా ప్రస్తుతం యుక్రెయిన్తో యుద్ధం కారణంగా ఇతర దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేసే పరిస్థితుల్లో లేదు. ఇక అమెరికా ఆయుధాల ధర చాలా ఎక్కువ. ఫ్రాన్స్ విషయంలోనూ ధర అవరోధంగా మారుతోంది. చైనా ఆయుధాల ధర తక్కువే అయినప్పటికీ వాటి విశ్వసనీయత ప్రశ్నార్థకం. ఈ పరిస్థితులను తను అనుకూలంగా మలుచుకుని ఆయుధాలను ఎగుమతి చేసే టాప్ 10 దేశాల్లో ఒకటిగా మారే దిశగా భారత్ అడుగులేస్తోంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.